బైక్ ట్యాక్సీ నడిపే ఓ డ్రైవర్ బ్యాంకు ఖాతాలో 331 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 1xBet సంస్థకు చెందిన ఆన్లైన్ బెట్టింగ్తో ముడిపడిన కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఈ వివరాలు సేకరించారు. 2024 ఆగస్టు 19 నుంచి 2025 ఏప్రిల్ 16వ తేదీ వరకు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో 331 కోట్ల క్యాష్ డిపాజిట్ అయినట్లు గుర్తించామని చెప్పారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విచారణ చేపట్టిన సమయంలో ఇదంతా బయటపడింది. 3 పూటల భోజనం చేయలేని ఆ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్లోకి 331 కోట్లు ఎలా వచ్చాయో ఈడీ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న అడ్రస్కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తే తమకు కొన్ని కీలక విషయాలు తెలిసాయన్నారు ఈడీ అధికారులు. సదర్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తి ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ కోసం పనిచేస్తున్నాడని, ఢిల్లీలోని ఓ మురికివాడలో నివసిస్తున్నట్లు గుర్తించామన్నారు ఆఫీసర్స్. అధికారుల ఇన్వెస్టిగేషన్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది. బైక్ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ నుంచి రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన ఓ మ్యారేజ్ వేడుకల నిర్వహణకు ₹1 కోటి చెల్లించారని గుర్తించారు. ఆ పెళ్లి గుజరాత్కు చెందిన ఒక రాజకీయ నేతకు సంబంధించిందని గుర్తించారు. తన బ్యాంకు ఖాతా ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించి తనకేమీ తెలియదని బైక్ డ్రైవర్ చెప్పాడని తెలిపారు ఈడీ అధికారులు. నిందితులు బైక్ డ్రైవర్ బ్యాంకు ఖాతాను మ్యూల్ అకౌంట్గా వాడుకున్నట్టు భావిస్తున్నారు ఈడీ అధికారులు. ఆర్థిక నేరాల ద్వారా సంపాదించిన భారీ మొత్తాలను దాచేందుకు ఉపయోగించే మరొకరి బ్యాంకు ఖాతాను మ్యూల్ అకౌంట్ అంటారు. అక్రమ డబ్బును హవాలా చేసేందుకు నిందితులు డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ వాడినట్లు గుర్తించారు.